LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. హైదరాబాద్ ఉస్మానియా డెంటల్ కాలేజ్లో నకిలీ సర్టిఫికెట్లు జారీ చేయడం కలకలం రేపుతోంది. దీనిపై ఉన్నత అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. నకిలీ సర్టిఫికెట్స్ వ్యవహారంలో భాగస్వాములుగా ఉన్న 3 ఆసుపత్రి సిబ్బందిలో 2 మాత్రమే శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. అయితే నకిలీ సర్టిఫికెట్స్ జారీ అయిన మాట వాస్తవమే అన్నారు కాలేజ్ ప్రిన్సిపల్ సజీవ్ సింగ్ యాదవ్. గతంలో ఇలాంటి సర్టిఫికెట్స్ ఎన్ని ఇచ్చారో తెలియదన్నారు. ఉన్నతాధికారులకు అన్ని ఆధారాలు ఇచ్చామని, వారే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలి అన్నారు. నకిలీ సర్టిఫికెట్స్ కేసులో నిందితులు హరీష్ శ్యామ్ను డైరెక్టర్ ఆఫ్ హెల్త్కు సరెండర్ చేశారు. కానీ ఈ విషయంపై చర్యలు తీసుకోవడంలో DH మీనమేషాలు లెక్కిస్తున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైట్, ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ ఇస్తారు. విక్రమ్, హైదరాబాద్ ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో నకిలీ సర్టిఫికేట్ల కలకలం రేపుతుంది. నకిలీ సర్టిఫికేట్ల వ్యవహారానికి సంబంధించి మనతో మాట్లాడడానికి దంత వైద్య కళాశాల ప్రిన్సిపల్ మనతో పాటు ఉన్నారు. సార్, ఆసుపత్రిలో నకిలీ సర్టిఫికేట్ల కలకలం అన్నది రేగింది. దీనిపై వస్తున్న ఆరోపణలు వాస్తవమేనా? ఒకసారి ఇంటర్న్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఒకసారి 1 year టర్మ్ అయిపోయిన తర్వాత అందరికీ ఇంటర్న్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇస్తారు. ఇక్కడ వచ్చే బయట కాలేజ్ నుంచి వచ్చి ఎక్స్టర్న్స్ అంటాం దాన్ని. ఎక్స్టర్న్స్కి ఏం చేస్తారంటే వాళ్ళకి యాక్చువల్గా సర్టిఫికేట్ ఇక్కడ ఇవ్వకూడదు. యాజ్ పర్ DCI ఇట్ ఈస్ గివన్ ఇన్ ద పేరెంట్ ఇన్స్టిట్యూట్. ఎక్కడైతే వాళ్ళు BDS చేశారో అక్కడ ఇచ్చుకోవాలి. ఇంతకుముందు చాలామంది ఎక్స్టర్న్స్కి ఇచ్చేవాళ్ళు. నేను వచ్చిన తర్వాత మా DME గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వీ హ్యావ్ స్టార్టెడ్ సెట్టింగ్ ద అటెండెన్స్ టు ద పేరెంట్ కాలేజ్. కానీ ఈ మధ్యలో ఒక క్యాండిడేట్ ఆ కాలేజీలో పోయి ఒక ఫేక్ సర్టిఫికేట్ ఇచ్చారు, విచ్ వాజ్ సైన్డ్ బై ద ప్రీవియస్ అడ్మినిస్ట్రేషన్. అది ఆయన నా స్టూడెంట్, ఆయన నాకు పంపించిన తర్వాత దాని మీద ఒక 3 వైస్ ప్రిన్సిపల్స్, ఒక AO గారిది కమిటీ పెట్టి దీన్ని మొత్తం ఎంక్వైరీ చేసి మా దగ్గర 2 ఎంప్లాయీస్ ప్రైమా ఫేసీగా దే ఆర్ ఫౌండ్ గిల్టీ. అండ్ వీ రోట్ లెటర్ టు ద గవర్నమెంట్, వీ రోట్ ద లెటర్ టు DH, వీ రోట్ ద లెటర్ టు ద DME. అండ్ అప్పుడు అన్ని CCA రూల్స్ చూసి మా ఇన్స్ట్రక్షన్ చూసి మా దగ్గర ఉన్న 3 మా దగ్గర ఇంకా పనిచేసేవాళ్ళు, వాళ్ళిద్దరిని సరెండర్ చేసాం DHకి. దాని తర్వాత ఫర్దర్ యాక్షన్ తీసుకోవాల్సింది హయ్యర్ అథారిటీస్. సార్, మొత్తం ఎన్ని సర్టిఫికేట్లు ఇచ్చారనుకుంటున్నారు మీరు? ఈ విధంగా నకిలీ సర్టిఫికేట్లకు సంబంధించి వ్యవహారం ఏమైనా లోతుగా విచారణ జరిపితే ఏమైనా తేలిందా? ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక క్యాండిడేటే రాసి ఇచ్చారు. మా దగ్గర ఇన్ని పైసలు తీసుకొని వీళ్ళిద్దరు కలిసి సర్టిఫికేట్ ఇచ్చారని తెలియదు. కానీ పూర్తి స్థాయిగా డెప్త్గా ఎంక్వైరీ చేయాలంటే దానికి పెద్ద కమిటీ, పెద్ద డాక్టర్లు, పెద్ద ఆఫీసర్స్ పెడతారు. మా రికార్డ్స్ అన్నీ సీజ్ చేసి పెట్టాం. ఇప్పుడు ఎన్ని జరిగింది, ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది, ఇప్పటిదాకా అయితే ఏం క్లారిటీ లేదు. ఎందుకంటే ఇట్ నీడ్స్ ఎ బిగ్గర్ ఎంక్వైరీ. గవర్నమెంట్ కూడా ఒక లెటర్ రాసాం, సో దట్ దే ఆల్సో ఆర్ అవేర్ ఆఫ్. వీ హ్యావ్ సబ్మిటెడ్ అ కాపీ ఆఫ్ ద ఎంక్వైరీ రిపోర్ట్ టు ఎవ్రీబడి కన్సర్న్. మా తరపు నుంచి దేవర్ సమ్ ల్యాప్సెస్. ఆ ల్యాప్సెస్ని సరిగా చేయడానికి అన్ని పదంగా మేము చర్యలు తీసుకున్నాం. కాబట్టి ఇప్పుడు నుంచి కరెక్ట్గా ఉంటుంది అని అనుకుంటున్నాం. మొత్తం మీద చూసుకోవచ్చు, నకిలీ సర్టిఫికేట్లు, ఫోర్జరీ సంతకాలకు సంబంధించి ఇప్పటికే శాఖాపరంగా 2పై చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ ఉన్నతాధికారులు చేస్తున్నారు. ఇంకా లోతైన విచారణ జరగాల్సి ఉందని చెప్పి ప్రిన్సిపల్ చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.